రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు గడిచిన 10 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. కానీ ప్రభుత్వం ఈ నిరసన పట్ల ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో రోడ్లు వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కనిపిస్తోంది. అక్కడి పరిస్థితుల గురించి మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో రోడ్లపైన చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోయింది. గత 10 రోజులుగా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా మీరు చెత్త కుప్ప అనుకుంటే పొరపాటు. ఇదంతా ఒకప్పుడు రోడ్డు మెయిన్ సర్కిల్, అనంతపురంలోని పాత ఊరు ప్రాంతం ఇది. ఓల్డ్ టౌన్ సిటీ ఇది. ఓల్డ్ టౌన్ సిటీలో మెయిన్ సర్కిల్ ఇది. ఇదంతా కూడా ఒకప్పుడు మెయిన్ రోడ్డు, ఇప్పుడు చెత్త ప్రాంతంగా మారిపోయి ఉంది. చూస్తున్నాం మనం. కార్మికులంతా కూడా, మున్సిపల్ కార్మికులంతా కూడా చెత్తలో కూర్చొని మరీ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే దాదాపుగా 10-15 రోజుల నుంచి చెత్త ఈ విధంగా పేరుకుపోతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడం విఫలమవ్వడంతో మున్సిపల్ కార్మికులు యథావిధిగా సమ్మెలో ఉన్నట్టు కూడా ప్రకటించారు. ఇదంతా కూడా ప్రజారోగ్యానికి తీవ్ర ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపుగా 10 రోజులుగా కూడా కుళ్ళిపోయిన చెత్త అంతా కూడా ఈ విధంగా ఉండటంతో ఈగలు దోమల ద్వారా ప్రజారోగ్యానికి తీవ్ర ఇబ్బందులు కలిగించే ప్రయత్నం అంటూ కూడా ఇటు ప్రజలు కూడా ఇటు ప్రజలు కానీ ఇటు వ్యాపారస్తులు కూడా ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు కానీ ఇటు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. చూస్తున్నాం కుళ్ళిన చెత్తలో కూడా మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది మున్సిపల్ కార్మికుల కోసం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి వీళ్ళ సమస్య, వీళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా లేదంటే నిజమైన కోరికలు అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ గొంతెమ్మ కోరికలా, నిజమైన న్యాయమైన కోరికలా? ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలో నిరవధిక సమ్మెలో ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన పాదయాత్ర చేసే సందర్భంలో మాకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, ఆయన మమ్మల్ని ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నాడు. మేము కార్మికులుగా కాకుండా ఉద్యోగస్తులుగా, పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చూస్తాను అనే పద్ధతులు ఆయన చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు 4